ఆనంద స్థితి చేరాలి అనే ఉత్సుకతను కలిగిన హేమచూడు ఆత్మస్వరూపాన్ని కనుక్కోవాలి అనే శోధనను ప్రారంభించడమే మొదటి మెట్టు. హేమలేఖ పొందిన స్థితిని తాను పొందాలి అనే కోరికయే జిజ్ఞాస. ఇది రెండవ మెట్టు. పై రెండు మెట్లను అధిరోహించిన హేమచూడుడికి హేమలేఖ మూడవ మెట్టుని అధిరోహింపజేయడానికి, శాశ్వతమైన దాని గురించి ఆలోచింపజేయడానికి తన వ్యాఖ్యానాన్ని ఈ క్రింది విధంగా ప్రారంభించింది. ఇప్పటి వరకు పరమశ్రేయస్సును కలిగించే జ్ఞానానికి ఒక కథను విన్నారు కదా. ఇప్పుడు శాస్త్ర ప్రవచనానికి కావలసినది, అత్యంత ముఖ్యమైనది ఏకాగ్రత. అటువంటి శాస్త్ర ప్రవచనాన్ని వినాలంటే సరి అయిన ఏకాగ్రతను కలిగి ఉండాలి సుమా. సహజంగా శాస్త్రములు మూడు. అవి ధర్మశాస్త్రం, ఉపాసనా శాస్త్రం, జ్ఞానశాస్త్రం. ధర్మశాస్త్రం అంటే ఎలా జీవించాలి అని తెలియజేసేది. ఉపాసనా శాస్త్రం అంటే నీ జీవితం నీ చేతిలో లేదు, పరమేశ్వరుని ఆరాధించడం వలన జీవితంలో ముందుకు సాగడానికి పరమేశ్వరుని ఆరాధనా క్రమాన్ని తెలియజేసేదే ఉపాసనా శాస్త్రం. జ్ఞానశాస్త్రం నీలో నీవై ఉన్నవాడే పరమేశ్వరుడు అని తెలియజేస్తుంది. కాబట్టి జ్ఞానశాస్త్రాన్ని తెలుసుకోవాలి అని అనుకున్న ప్రతి ఒక్కరూ తనకున్న పరిమిత తత్వంతో అపరిమిత తత్వాన్ని తెలుసుకోవాలనే తపన కలిగి ధ్యాన సాధన చేస్తే అపరిమిత తత్వంలో పరిమిత తత్వం కలిసిపోతుంది అని తెలుసుకుంటారు. అంటే పరిమిత తత్వం కూడా చైతన్య స్వరూపమే అని అర్థమవుతుంది. కానీ ప్రతి మానవుడు తన స్వరూపమే చైతన్యం అనే అసలు నిజాన్ని గుర్తించకుండా తన శరీరము చైతన్యం అని అనుకొనడం వలన తనకు బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం, మరణం అనే వివిధమైన అవస్థలు ఏర్పడుతున్నాయని, చావు పుట్టుకలు తనకే వస్తున్నాయని భ్రమపడుతూ ఉంటాడు. కాబట్టి ప్రతి మనిషి తన శరీరం శాశ్వతం కాదు, శరీరానికి మాత్రమే చావు పుట్టుకలు, తన స్వరూపమైన చైతన్యానికి ఇవి ఏవి అంటవు, అది శాశ్వతమైనది అని అర్థం చేసుకోవాలి. అంతేకాక భగవంతుడు ఉన్నాడు అని నమ్మి శాస్త్రము చెప్పిన వాక్యాన్ని ప్రమాణముగా తీసుకుని ఆత్మ గురించి, పరమాత్మ గురించి సాధన చేస్తారో అటువంటి వారు శ్రద్ధ అనే లక్షణాన్ని కలిగి ఉన్నారని అర్థం. సృష్టిలో ఏదీ మన చేతిలో లేదు అని స్పష్టమవుతున్నప్పుడు మరింత శ్రద్ధ కలిగి పరమేశ్వరుని ఆశ్రయించు రాజా. నేను పైన ఏదీ మన చేతిలో లేదు, శ్రద్ధతో పరమేశ్వరుని ఆశ్రయిస్తే ఇహలోక పరలోక సుఖాలు మానవులకు కలుగుతాయని చెప్పాను కదా. అయితే భగవంతుని ఆశ్రయించిన వారందరికీ ఎన్నటికీ నాశనం లేదు. కానీ కోరికల కోసం పరమాత్మను ఆశ్రయించే వారికి వారి యొక్క తీవ్రమైన సాధన ద్వారా కోరికలు తీరవచ్చు, కానీ శాశ్వత సుఖమును పొందలేరు. కోరికలు లేకుండా పరమాత్మను ఆశ్రయిస్తే భగవంతుడు వాని యొక్క యోగక్షేమములను తానే గమనిస్తూ చిత్తశుద్ధిని ప్రసాదిస్తూ తన స్వరూపమే చైతన్యం అనే జ్ఞానాన్ని పరమాత్ముడే ప్రసాదిస్తాడు. మరొక విషయం రాజా, భగవంతుడు లేడనే వాడికి, శాస్త్రంపై నమ్మకం లేని వారికి ఆత్మజ్ఞానం బోధించకూడదు. అటువంటి వారికి కేవలం సాధారణమైన విషయములు అనగా పాపాలు చెయ్యకు, అసత్యం పలకకు, అహింసను పాటించు, మద్యపానం చెయ్యకు అనేవి మాత్రమే కథల రూపంలో తెలియజేయాలి సుమా. కానీ నీవు అటువంటి వాడవు కావు. నేను చెప్పిన విషయాలను ఆప్తవాక్యములుగా గ్రహించి ప్రపంచ విషయములపై నైరాశ్యం అనగా వివేకజనిత వైరాగ్యం కలిగి, అనగా నిత్యానిత్య వస్తువులపై సరైన అవగాహనతో అనిత్యమైన వాటి యందు వైరాగ్యం కలిగి ఉన్నావు. కాబట్టి నీకు ఇంకొక విషయాన్ని చెప్తాను, విను. ప్రపంచం గురించి పరిశీలిస్తూ ప్రపంచంలోనివన్నీ అసత్యములను తెలుసుకుని సత్యమేమిటో గుర్తించడం కోసం గురువుని ఆశ్రయించి గురువు ద్వారా పరమేశ్వరుని తత్వాన్ని గ్రహించి పరమేశ్వరుడు ఉన్నాడు, ఆయన ఒక్కడే, అదే సత్యం అనే గాఢమైన భావనను పెట్టుకోవడమే శ్రద్ధ అని తెలుసుకుని సాధన చేస్తే పొందలేనిది ఏమీ లేదు రాజా.
కాబట్టి నీవు నిత్యమైన తత్వాన్ని అనగా పరమేశ్వరుని ఉపాసన చెయ్యి. నీవు పరమేశ్వరుని ఆరాధించు అని అంటున్నావు కదా. అయితే పరమేశ్వరుడు అనేవాడు శివుడా, విష్ణువా, శక్తియా, గణపతియా, సుబ్రహ్మణ్యుడా, సూర్యుడా? అసలు పరమేశ్వరుడు ఎవరు? ఓ రాజా, మీ మనస్సునందు ఉన్న రూపాలన్నీ పరమేశ్వర రూపాలే. ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఆలోచిస్తే ఆ రూపాలన్నీ పరమేశ్వరులు కూడా కారు అని తెలుస్తుంది. నాకేమీ అర్థం కాలేదు హేమలేఖ. అసలు శివుడు, విష్ణువు మొదలగు వారు ఎలా ఉంటారని మీరు అనుకుంటున్నారు? శివుడైతే త్రిశూలధారి అని, విష్ణువు చతుర్భుజుడని, చెరకు వెళ్ళు పట్టుకున్న తల్లి శక్తి అని, తొండము కలిగినవాడు గణపతి అని, శక్త్యాయుధమును ధరించినవాడు సుబ్రహ్మణ్యుడని, సప్తాశ్వరుడు సూర్యుడు అని. ఏ విధంగా అయితే మానవుడికి తాను పనిచేయడానికి ఒక శరీరం కావాలో అదేవిధంగా పరమేశ్వరుడు కూడా వివిధ రకములైన శరీరములతో ప్రపంచమందు పనిచేస్తున్నాడు. నీవు చెప్పింది బాగానే ఉంది హేమలేఖ. కానీ నాకు ఓ సందేహం కలుగుతూ ఉంది. శరీరం ఉంటే గాని పని చేయలేడు అంటే ఆయన పరమేశ్వరుడు ఎలా అవుతాడు? ఓ రాజా, పరమేశ్వరుడు అంటే నీవనుకున్నట్టు శివుడు కాదు, విష్ణువు కాదు, శక్తి కాదు. ప్రపంచమంతా వ్యాపించి ఉన్న శుద్ధ స్వరూపమే విష్ణువై, ఆ శుద్ధ స్వరూపానికి ప్రపంచంలోని ఏ వికారములు అంటక ప్రపంచాన్ని నడిపించేవాడు శివుడై, ప్రపంచంలో కనపడే అనేక రకములైన జీవులు గణములు, ఈ గణములంతటా వ్యాపించిన వాడు కూడా ఆయనే అయినందున గణపతి అయి ఉన్నాడు. కాబట్టి సర్వశక్తి సంపన్నుడు, కేవలం చైతన్య స్వరూపుడు, ఏదైనా చేయగల శక్తిమంతుడు, అతడే పరమేశ్వరుడు. ఓ రాజా, పరమేశ్వరునికి ఏ రూపము లేదు అని అనుకోవద్దు, ఒక రూపం ఉంది అని కూడా అనుకోవద్దు. నిజానికి పరమేశ్వరుడు ఏ రూపము లేనివాడు. తన భక్తులను అనుగ్రహించడానికి, తన తత్వాన్ని ప్రకటించడానికి మాత్రమే పరమేశ్వరుడు రూపాన్ని స్వీకరిస్తాడు. ఏ రూపం లేని తత్వంగా మాత్రమే పరమేశ్వరుని తెలుసుకునేంత వరకు ప్రతి ఒక్కరూ వారికి తెలిసిన పరమేశ్వర రూపముతో, అనగా నీ మనస్సుకు ఏది సంతోషాన్ని, హాయిని కలిగిస్తుందో ఆ రూపాన్ని పరమేశ్వరుడిగా ఆరాధించడం మంచిదే. కాబట్టి రాజా, మీరు కూడా శాస్త్రం వర్ణించినది, ఋషులు దర్శించిన రూపాన్ని సందేహం లేకుండా ఆ రూపాన్ని పరమేశ్వరుడుగా భావించి ఆయన తత్వాన్ని తెలుసుకుంటూ భక్తితో ఆరాధన చెయ్యండి. అది తప్పు కాదని తెలుసుకోండి. సిద్ధి పొందిన గురువు వద్దకు, అనగా ఏ భేదం లేకుండా తాను ఇష్టపడే దైవం యొక్క పరతత్వమును గ్రహించి అతడే పరమేశ్వరుడు అని గ్రహించి ఆరాధించే గురువు వద్దకు హేమలేఖ తన భర్త అయిన హేమచూడుడిని తీసుకువెళ్ళి, తాను వ్యాఘ్రపాద మహాముని కుమార్తెను అని, నా భర్త హేమచూటుడు అని గురువుగారికి పరిచయం చేసి ఆయనతో తన భర్త అయిన హేమచూడుడికి మంత్రోపదేశము చేయమని కోరగా ఆ సిద్ధగురువు రాజుగారికి మంత్రోపదేశం చేశారు. ఆ విద్యయే శ్రీ విద్య లేదా త్రిపురా విద్య. వెనువెంటనే తన భార్య అయిన హేమలేఖచే గ్రహించబడిన జ్ఞానం ద్వారా గురువులు తెలిపిన త్రిపురా తత్వాన్ని అర్థం చేసుకుని మంత్రయంత్రములను స్వీకరించి ఏకాంత ప్రదేశానికి చేరి త్రిపురాదేవిని ఆరాధన చేశాడు. ఆ సమయమున రాజుగారికి భగవత్తత్వం అనుభవమై పరమేశ్వర అనుగ్రహం పొంది తిరిగి హేమలేఖ వద్దకు రాగా ఆమె భర్తను చూచి పరవశించిపోయి, మీకు అమ్మదయ పరిపూర్ణంగా లభించింది అని చెప్పింది.